అందరికీ నమస్కారం అండి. మన విజనరీ లీడర్ ఎప్పుడు మన మన రాష్ట్ర భవిష్యత్తు కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్న మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నా నమస్కారం. ఇందాక చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చానండి. నా చదువు అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. తర్వాత స్కాలర్షిప్ తెచ్చుకుని బిర్లా ఇన్స్టిట్యూట్ అయినటువంటి బిట్స్పిల్ అని రాజస్థాన్లో నుంచి నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో PhD కంప్లీట్ చేశాను. తర్వాత మన ప్రాంతానికి ఏదైనా చేయాలని ఇదే తాళ్ళపూడి మండలంలో ఠాగూర్ ల్యాబొరేటరీస్ అనే సంస్థను ప్రారంభించామండి. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు ఆ సంస్థ స్టార్ట్ అయింది కూడా 2017 సంవత్సరంలో మన గత ప్రభుత్వంలో సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసిన సింగిల్ విండో పథకంలో చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ సంస్థ నుంచి 1500 మందికి మేము జీవనోపాధి కల్పించగలిగామండి. దాంట్లోనే 90% మంది మన గ్రామాల నుంచే తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పటివరకు మాకు P3 వరకు తెలుసండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. దేశంలో ఎక్కడా లేని విధంగా 4వ P పీపుల్ అని ఇంట్రడ్యూస్ చేసి జీరో పవర్టీ స్కీమ్ కింద మన సీఎం గారికి వచ్చిన ఆలోచనని మనం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అండి. ఇది దేశంలోనే ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. సో మా వంతు బాధ్యతగా మేము ముందుకు వచ్చామండి. ఈ కుటుంబం స్టడీ చేసాం. వాళ్ళకి అన్ని రకాలుగా చదువు కోసం, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకి రేపొద్దున మంచి భవిష్యత్తు తీసుకొచ్చి పవర్టీ లైన్ నుంచి పైకి వచ్చి బెటర్ స్టాండర్డ్ ఉండేలాగా మేము బాధ్యత తీసుకుని అన్నీ చూసుకుంటాం సార్. టెంపరీగా ఏం చేయగలుగుతారు? ఈ అమ్మాయిని, ఆ అమ్మాయి BSc, ఆ ఇంట్లో ఒక అమ్మాయి దివ్యాంగురాలు, ఇంకొక అమ్మాయి ఏం చేస్తుందమ్మా? BSc నర్సింగ్ చదువుతుందండి. ఇంకొక అమ్మాయి BSc నర్సింగ్ చేస్తుంది. అవునండి. ఇప్పుడు ఈవిడ అమ్మా నాన్న ఇద్దరు కూలి పని చేస్తారు. ఎట్లా చేస్తారు? 5 మంది కదమ్మా? 5 మంది. 5 మంది. నువ్వు కూడా అమ్మా, నువ్వేనా? ఇట్లా మీ ఇద్దరు రండి, ఇట్లా ఇక్కడ నిలబడుకోండి. ఆ పాపను తీసుకొచ్చి నిలబెట్టు. మెల్లిగా మెల్లిగా. ఇట్రా అమ్మా. నీ పేరేంటి? శ్రావణి అండి. పక్కన నువ్వు కూతురా? నాన్నగారండి. మీ నాన్నగారు. ఇట్రా, నువ్వు పట్టుకో, అమ్మాయిని పట్టుకో. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. ఈ కుటుంబాన్ని చూసావు, ఇంకొక అమ్మాయి BSc నర్సింగ్ చేస్తా ఉంది. ఇప్పుడు నువ్వు ఎట్లా వీళ్ళని, నువ్వేం పని చేస్తావా? కూలి పని. నువ్వు కూడా అమ్మా? ఆవిడిద్దరూ కూలి పని చేస్తారు. ఈ అమ్మాయిని కష్టపడి BSc ఇచ్చారు. ఈ అమ్మాయి పాపం ఇబ్బందుల్లో ఉంది. దివ్యాంగురాలు, తెలివితేటలున్నాయి, కమిట్మెంట్ ఉంది. ఆ అమ్మాయికి కూడా మనం కానీ పని చేసుకునే అవకాశం ఇవ్వగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక 6000 రూపాయలు దివ్యాంగురాలు పెన్షన్ ఇస్తున్నాం. ఇల్లు పెండింగ్ పడింది, ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఆ ఇంటిని పూర్తి చేసే బాధ్యత నాది. అది కూడా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేపిస్తాను. దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఇక్కడి నుంచి ఈ కుటుంబాన్ని, ముగ్గురు పిల్లల్ని, వీళ్ళిద్దరినీ, ప్రజల్ని ఒక ఆస్తిగా, అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి పాపం ఏం చేయలేదు అని వదిలేస్తూ ఉంటాం. వాళ్ళు కూలి పని చేస్తారు కాబట్టి వాళ్ళకేం పని, కూలి పనే కదా, మనం ఏం చేయలేమని వదిలేస్తాం వాళ్ళ కర్మని. అట్లా కాదు. మీరు స్కిల్ బిల్డింగ్ చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతూ ఈ ముగ్గురి పిల్లల జీవితాన్ని బాగు చేసే బాధ్యత నేను నా చేతుల మీద నుంచి మీ చేతుల మీదకి అప్పచెప్తున్నా. ఏం చేస్తారో చెప్పండి మీరు. తప్పనిసరిగా బాధ్యతను తీసుకుంటాం సార్. మొత్తం ఈ ఫ్యామిలీని పిలిపించుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం సార్. ఇప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిస్తాం సార్. MSc చేయిస్తాం అమ్మాయి చేత. తర్వాత అమ్మాయికి జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా సంస్థలోనే జాబ్లో కూడా తీసుకుంటాం సార్ ఆవిడని. వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దరు కూడా, ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని MSc నర్సింగ్ కూడా చేయించవచ్చు మీరు. వీళ్ళిద్దరిని చదివిస్తే జీవితాలు బాగుపడతాయి. ఈ అమ్మాయిని MSc ఉద్యోగం, ఆ అమ్మాయిని కూడా MSc నర్సింగ్ చేసి బెస్ట్ ఉద్యోగం ఇప్పించడం ఒకటి. వీళ్ళిద్దరూ ఏ పని చేసుకోగలుగుతారో వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి స్కిల్స్ డెవలప్ చేసి కొంత ఆదాయం వచ్చేట్టుగా చేయడం.
ఈ పాపని ఏం చేయగలుగుతారో కూడా ఆలోచించండి. అలాగే అండి కలెక్టర్ గారు కూడా మాకు చెప్పారండి, ఆవిడతో కూడా మేము కన్సల్ట్ చేసి ఏం చేయగలిగితే బెస్ట్ మేము చేస్తాం సార్. ఈ ఫ్యామిలీ మీరు కొంత డబ్బులు పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటాం సార్. నమ్మకమే కదా? నమ్మకమే సార్. ఒక రోజు కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో అంత పైకి దాకపోయినా వాళ్ళ తర్వాత వీళ్ళ బాగు చేసే బాధ్యత మీది, చేస్తారని హామీ ఇవ్వండి. తప్పనిసరిగా హామీ ఇస్తున్నాం సార్. వాళ్ళకి ఓపుకుండి వాళ్ళు చదువుకున్నంత వరకు మేము చదివిస్తాం సార్. వాళ్ళు ఆ అమ్మాయి వినకపోయినా చెప్పి ఒప్పించి చదివించాలి. మీ పిల్లలైతే వదిలిపెడతారేంటి మీరు? అది చేయాలా? ఆ కన్సల్టెన్సీ ఉండాలా, కన్సర్న్ ఉండాలా, ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని.